ఎందుకంటే పెళ్ళంటే షాపింగ్ అది ఇది అన్ని చేయొచ్చు. షాపింగ్ అంటే ఏ అమ్మాయికి ఎక్సైట్మెంట్ ఉండదు చెప్పు? అవును. అవతల ఏర్పాట్లు చూడాలి. మనం ఇలా కబుర్లు పెట్టుకుంటూ ఉంటే పెద్దమ్మ కోపడుతుంది. పదని వెళ్దాం. నో డౌట్ ఐరేంద్ర నా దగ్గర ఏదో దాస్తోంది. నిజానికి ఏదో విషయాన్ని మేనేజ్ చేస్తోంది. ఏంటది తెలుసుకోవాలి. పెళ్ళయ్యేంతవరకు ఇవిడితో జాగ్రత్తగా ఉండాలి. రావదినా? లలిత చూసుకుని రావచ్చు కదా. నాకు చెప్పే బదులు మీరే చూసుకుని రావచ్చు కదా. నేనేదో ఆలోచించుకుంటూ వస్తున్నా. ఎవరి కొంపలు ముంచడానికో. ఏమన్నారు? నువ్వంత దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఏం కొంప ముంచుకొస్తుందా అని అడిగాను. ఇంతకీ దేని గురించి ఆలోచిస్తున్నావు? కొంపదీసి మళ్ళీ కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తున్నావా ఏంటి? నేను చెయ్యాలనుకుంటే మాత్రం మీరు చెయ్యనిస్తారా? ఇంటి పట్టునే ఉండి సంసారం చక్క పెట్టుకోవాలి అని కబుర్లు చెప్తారుగా. నేనేం బిజినెస్ గురించి ఆలోచించలేదు. ఐరేంద్రి గురించి ఆలోచిస్తున్నాను. తన గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఐరేంద్రి పైకి కనిపిస్తున్న మనిషి కాదేమోనని నాకు డౌట్గా ఉందండి. అంటే తను ఇంట్లో అందరితో కలిసిపోయినట్టు క్లోజ్గా ఉంటుంది, కానీ తన ప్రపంచం తనది. ఇప్పుడు దానివల్ల నీకొచ్చే నష్టం ఏంట్లల్లి? చెప్పేది పూర్తిగా వింటారా? అభి పెళ్లి విషయంలో కూడా తనెందుకో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. పెళ్ళంటే ఎవరికైనా హడావిడి చేయాలని ఉంటుంది. అభి మన ఇంట్లో అందరికీ క్లోజే కదా, ఒక్క నీకు తప్ప. అభి పెళ్లి కాబట్టి సంతోషంగా ఫీల్ అవుతూ ఉండుంటుంది. మీకు నేను తప్ప ప్రపంచంలో ఉన్న అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు కదా. ఇప్పుడు నిజాలు ఎందుకులే లల్లి, వెళ్ళి పని చూసుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నావి పిచ్చి పిచ్చి ఆలోచనలా? ఎప్పుడోసారి ఆ ఐరేంద్రి అందరికీ కలిపి పెద్ద షాక్ ఇస్తుంది. అప్పుడు తెలుస్తుంది అందరికంటే నేనే బెటర్ అని. ఏది ఏమైనా సరే ఆ ఐరేంద్రిని ఇంకాస్త క్లోజ్గా అబ్జర్వ్ చెయ్యాలి. చూడండి, మీరు నాకు తల్లిదండ్రులుగా నటించడానికి వచ్చినట్టు వాళ్ళకి అస్సలు అనుమానం రాకూడదు. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. సరే అలాగే బాబు. ఇంకో విషయం, నేను చాలా బుద్ధిమంతుడని చెప్పి వాళ్ళు నమ్మేలా మాట్లాడాలి. ఓకేనా? ఓకే ఓకే పదండి. అదిగో అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. రండి, కూర్చోండి. నమస్కారం బావగారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే వదినా. హలో అండి, నమస్తే. నమస్తే. నేను చెప్పాను కదా బాబు, వాసుదేవ్ గారు, వేదవతి గారు. నమస్కారం అండి. వేదవతి గారు, తనేనండి అబ్బాయి గౌతమ్ అని. చల్లగా ఉండు బాబు. అయ్యో, ఇట్స్ ఓకే. ఈ నక్క వినయాలకి తక్కువ లేదు. అబ్బాయి చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడే. మన అభి లక్కిని. ఈ ఐరేంద్రి ఏంటి ఇంత ఓవర్ చేస్తోంది? ఆవిడ లలిత గారు. నమస్తే. వేదవతి గారి పెద్ద కోడలు. తను ఐరేంద్రి. నమస్తే. వేదవతి గారి తమ్ముడి కోడలు. వేదవతి గారికి అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండడం అంటే చాలా ఇష్టం. అందుకే అందరూ కలిసే ఉంటారు. నాకు కూడా ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఉంది. కానీ మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని. పర్లేదులేండి, ఇవాళ నుంచి
అభి ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీనే కదా. వెరీ గుడ్. కాబోయే భార్య కుటుంబాన్ని కూడా నీ కుటుంబం అంటున్నావు అంటే నువ్వు అభిని బాగా చూసుకుంటావు అన్నమాట. థ్యాంక్ యూ అంకుల్. అంతా నిలబడే ఉన్నారే, కూర్చోండి. ప్లీజ్. అక్కడ పెట్టు. ఆ, ఎవరి కోసమో వెతుకుతున్నారనుకుంటా. నీ కాబోయే భార్య పైన రెడీ అవుతోంది. ఉండండి, తీసుకొస్తాను. నువ్వేం చేస్తుంటావు గౌతమ్? చదువు అయిపోగానే జాబ్ స్టార్ట్ చేశాను ఆంటీ. ఇప్పుడు ఓన్గా బిజినెస్ రన్ చేస్తున్నాను. ఏం బిజినెస్ బాబు? హార్డ్వేర్ సప్లై ఇంకా ఫర్నిచర్ మేకింగ్. ఓ గుడ్. మీరేం మాట్లాడటం లేదు. మా అమ్మ నాన్న ఇద్దరు కొంచెం ఇంట్రోవర్ట్స్ అండి. కొత్త వాళ్ళతో కలవరు, కలిస్తే అస్సలు వదలరు. మా అబ్బాయిని చెప్పుకోవడం కాదు గాని చాలా బుద్ధిమంతుడండి. ఏ అలవాట్లు లేవు. పెందలాడే ఇంటికొస్తాడు, తెల్లవారుజామునే లేచి యోగా ఎక్సర్సైజులు చేస్తాడు. నానా నానా నా గురించి ఎందుకులే. పంతులు గారు ఇంకా రాలేదా మావయ్య? అదిగో వచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం అమ్మా. దారిలో బండి రిపేర్ అయింది, అందుకే ఈ లేటు. మీదే ఆలస్యం అండి. వచ్చేసాను కదండి, ఇక అన్ని ఏర్పాట్లు క్షణాల్లో చేసేస్తాను. ముహూర్తం రెడీ. అమ్మాయి ఎక్కడండి? అదిగా వస్తుంది. బాగుంది అమ్మాయి కదండి. బాగుంది కదా? చాలా బాగుంది. ఇదిగోనండి మీ పెళ్లి కూతురు.